రాలుతున్న అగ్గి పిడుగేరా కంటే కాలుడల్లే సాగుతున్న బగ్గుడితడేరా ఉగ్ర తాండవాలే ఊగుతున్న రూపమితడేరా అగ్ర ఆగ్రహాలే నిగ్రహించే ధూపమితడేరా సుప్రభాతాల గర్జించే అనాదమితడేరా సర్వధర్మాల నిర్జించే ఓ వేదమితడేరా ఆగి భిక్షలే వర్షించే ఆ మోక్షమితడేరా వేద రక్షలే ఓ లక్ష్యమితడేరా. యష్ ఆగరా. ఆగరా, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇలా కొడుతున్నావు? మరి మీరేం చేశారా? ఏం చేశారా? వద్దురా. ఏం చేశారు? ఆగరా, వద్దురా. నానా వద్దురా. ఆగరా నానా. ఇక చాలరా, చాలరా. వాళ్ళు నిన్నేమన్నా అంటే నువ్వు ఊరుకోవచ్చేమో గానీ నేను ఊరుకోను. నానా వద్దురా. ఆగరా. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? కనిపించట్లేదా? ఏమైంది? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పరా ఏంటి? తాత, కళ్ళు నెత్తిన పెట్టుకొని పోయేది నువ్వు, పైకెళ్ళి మళ్ళీ మమ్మల్ని తిడతావా? సారీ చెప్పరా. చెప్పు. సారీ చెప్పరా. చెప్పు. చెప్పు. సారీ అండి. సారీ అండి. గట్టిగా చెప్పు. చెప్పు. గట్టిగా చెప్పు. ఇందాక చెప్పు కదా, అలా గట్టిగా చెప్పు. దండం పెట్టి చెప్పు. సారీ చెప్పరా. సారీ బాబు, మీరు వెళ్ళండి. ఒక్క 2 నిమిషాలు బాబాయ్. నాన్న నా మాట వినరా. లేదు నాన్న, ఆగరా. నీ వయసు గౌరవం లేదు, కనీసం మీకు మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను. వద్దురా, వద్దురా. ఆగరా. యష్, ఏంట్రా ఇది? ఏంటి ఆవేశం? చంపేస్తావా వాళ్ళని? చంపేయాలన్నా? నా కళ్ళ ముందు మేమే చెయ్యేస్తారా? దానికి బెదిరించు, ప్రశ్నించరా. రక్తం వచ్చేలా కొడతావా? ఇంకోసారి ఇలా చేయకూడదని బెదిరించడానికే రక్తం వచ్చేలా కొట్టాను. చాలా ఆపరా. వాళ్ళకన్నా నిన్ను చూస్తుంటేనే నాకు భయమేస్తుందిరా. నీ ఆవేశం చూస్తుంటే నువ్వు ఏమైపోతావో, నీకేమవుతుందో అని భయంగా ఉందిరా. నాకేం కాదు నాన్న, నా గురించి మీరు వదిలేయండి. నీకేం కాలేదుగా. నీకేందనైతే నేను తట్టుకోలేను నాన్న. ఇంత ఆవేశం మంచిది కాదురా. జరిగిన పరిస్థితులు నీలో సహనాన్ని చంపి కోపాన్ని పెంచే. ఆ కోపం ఎదుటివాణ్ణి మొదట కాల్చినట్టే అనిపిస్తుందిరా, కాని చివరికి నిన్నే బూడిద చేస్తుంది. నువ్వు ఆ మంటల్లోనే మండిపోతావు. నీ శత్రువుల కంటే నీ మనుషులే ముందుగా భయపడే రోజు వస్తుంది. నాకు ధైర్యంగా నిలబడే కొడుకే కావాలి, కాని హింసతో జీవించే కొడుకు కాదు. నీ ఆవేశం తగ్గించుకోరా ప్లీజ్ రా, నా కోసం రా. నానా, ఇలా ఉండడమే కరెక్ట్. అసలు ఏంటి సహనం? వాళ్ళ ముందు నువ్వు సహనంగానే ఉన్నావు. ఏం జరిగింది? ఏం చేశారు? ఏమన్నా మారారా? వాళ్ళు గౌరవించారా? క్షమాపణ అడిగారా? సహనం చూపిస్తే వాళ్ళు దాన్ని బలహీనతగా తీసుకుంటారు నాన్న. అందుకే కొట్టగానే నా కొడుకులు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. ఇదే కరెక్ట్ నాన్న. ఇక మీదట ఇలాగే ఉంటాను. మనతో మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించేలా చేస్తాను. మనకి ఎదురు రావాలంటేనే గుండెల్లో దడ పుట్టేలా ఉంటాను. ఇదే కరెక్ట్ నాన్న. ఓరి మీ దుంపలు తగ్గ నేనెక్కడికి పోతాను రా. మా డబ్బులు ఇచ్చి కదలండి. హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చాను కదరా, మిగతా తర్వాత ఇస్తాలే. ఒరేయ్, మిమ్మల్ని కదేవా? ఒరేయ్, తర్వాత ఎప్పుడు? రేపా, ఎల్లుండా, వారం తర్వాత, నెల తర్వాత, లేదా సంవత్సరం తర్వాత? ఆ క్లారిటీ ఉండి సావాలి కదా. అడగండి.
అసలు వాడి కొట్టిన కొట్టుడికి నెల రోజులు మీరు ఏ పనికి కూడా వెళ్ళలేరు మీరు. రే నిన్ను నా సంగతి తర్వాత, ముందు వాళ్ళ సంగతి చూడండి. అసలే మీరు యష్ని అరెస్ట్ చేయడం కల్లారా చూడాలన్నారు. మాకు మాట్లాడిన పేమెంట్ కంటే ఎక్కువ కావాలి. నిజంగా 2 వారాల వరకు మేమేం పని చేయలేం. సరే సరే రేపు కలవనా నానా, నువ్వు పదరా. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? చెప్పు సింధు. సిద్ధార్థ్, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు యష్కొచ్చిన బెయిల్ ఖచ్చితంగా రద్దవుతుంది. ఇప్పుడు యష్ పోలీసులకి చిక్కకూడదు. వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం బెటర్. అలాగే సిద్ధార్థ్. యష్ పోలీసులు వచ్చేలోపు నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఎక్కడికైనా వెళ్ళిపోమని సిద్ధార్థ్ చెప్తున్నాడు. మళ్ళీ నువ్వు అరెస్ట్ అయ్యి బెయిల్ రద్దయితే నిన్ను విడిపించడం చాలా కష్టం అవుతుంది యష్. ఏం మాట్లాడుతున్నావు సింధు? నేను పారిపోవడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు. నేనే తప్పు చేయలేదు. వాళ్ళని ఎందుకు కొట్టానో సమర్థించుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. యష్, కోర్టుకు కావలసినవి కారణాలు కాదు, రుజువులు. అక్కడ జరిగింది ఆధారాలతో నువ్వు నిరూపించగలవా? మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఆల్రెడీ కంప్లైంట్ బుక్ అయింది. ఇప్పుడు నువ్వు పారిపోవడం తప్ప మనకింకో చాయిస్ లేదురా. ఏంటన్నా నువ్వు కూడా? రే, నాన్న చెప్తున్నాడు కదరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నేను ఏ తప్పు చేయలేదమ్మా. అలాంటిది నేనెందుకు పారిపోవాలి? ప్లీజ్ యష్, ప్లీజ్ మూర్ఖంగా వాదించొద్దు. ఇంతమంది చెప్తున్నావంటే నీ గురించి ఆలోచించే కదా. పోలీసులు వచ్చేలోపు నువ్వు వెళ్ళిపో యష్. ఈ ఒక్కసారికి నా మాట విని యష్. వాళ్ళు లోపలికి వచ్చేలోపు నువ్వు వెళ్ళిపో. చేయని తప్పు నెత్తి మీద వేసుకోవడం వల్లే ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు నేను పారిపోతే ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది. అది నేను చేయలేను సింధు. రే, వసుదేవుడు లాంటివాడే పరిస్థితులకి తల వంచి వెనకడుగు వేయక తప్పలేదు. ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదురా. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. యష్ ప్లీజ్, ప్లీజ్ యష్. లేదు, దీనికి నా మనసు ఒప్పుకోవడం లేదు సింధు. నేను ఇక్కడే ఉండి తేల్చుకుంటాను. నీకు దండం పెడతాను యష్. ఇప్పటికైనా వెళ్ళు, వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి. వాళ్ళు వచ్చేస్తున్నారు యష్. రండి ఎస్ఐ గారు, రండి 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 రండి. అయ్యో, నా కొడుకు దొరికిపోయాడు. సింధు, ఫోన్ చేతికొచ్చిందా? సక్సెస్ యష్. ఫోన్ మన చేతికి వచ్చేసింది. వెరీ గుడ్. ఫోన్ అయితే సాధించు. ఇప్పుడు ఈ ఫోన్తో నువ్వేం చేయబోతున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? చెప్తాను యష్. మనల్ని ట్రాప్ చేశామని అనుకుంటున్నారు కదా.
మనం ట్రాప్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిద్దాం. మన ఫస్ట్ టార్గెట్ ఆ పొలిటీషియన్ని ట్రాప్ చేయడం. దానికోసమే ఈ మధు ఫోన్. ఎవరబ్బా ఈ టైంలో రింగ్ ఇచ్చారు? ఆ? ఈ టైంలో మధు మిస్ కాల్ ఇచ్చిందేంటి? పొరపాటు నుంచి ఉంటుందిలే, అందుకే కట్ చేసింది. అమ్మా, ఎవరబ్బా మళ్ళీ మిస్డ్ కాల్ ఇచ్చింది? ఖచ్చితంగా ఏదో సిగ్నల్ ఇచ్చుంటుంది. మధు, పక్కన మా ఆవిడుంది, మెసేజ్ చెయ్యి. యష్, నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్లో కాదు, మనం పర్సనల్గా కలుద్దాం. నిజంగా అంటున్నావా? సింధు, నిజంగా అంటున్నావా? అవును, నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. నువ్వు వెంటనే వచ్చేసేయ్. నాకు నిద్ర పట్టడం లేదు మధు. ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఎక్కడికి రావాలి? ఇంకో అరగంటలో మీ ఇంటి ముందుకి ఒక ఆటో వస్తుంది. నువ్వొచ్చి ఆ ఆటోలో కూర్చో. ఇక నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు ఏ హోటల్కో రిసార్ట్కో తీసుకెళ్తావు. పైకి కనిపించవు కానీ నువ్వు ముదిరే. కాస్త త్వరగా రా, నా భార్యకు అనుమానం రాకుండా తెల్లారేసరికి వచ్చేద్దాం. బాయ్. బాయ్. ముసలోడే గాని మహానుభావుడు. ఏంటి మధు, ఇలా బురకా వేసుకొని వచ్చావు? ఓహో, ఎవరూ గుర్తుపట్టకూడదని నీ ప్లానా? నువ్వు సూపర్ మధు. మధు, ఓహో, అర్థమైంది. అన్నీ రూమ్లోనే అంటావు. ఈలోపు ఈ బురక తీసి నీ అందమైన ముఖాన్ని చూయించచ్చుగా. హలో అంకుల్. అసలు ఈ ధైర్యం వెనుకాల ఏదో ప్లాన్ ఉంది. ధైర్యం అంటే గుర్తొచ్చింది. వాడి ధైర్యం సింధు. వాడి ధైర్యం వెనక ప్లాన్ అమలు చేసేది కూడా సింధునే. అవును కదా? సింధు కనిపించట్లేదేంటి? అంటే సింధు ఇంట్లో లేదా? ఖచ్చితంగా లేదు.
లేదంటే అంత ముచ్చటిన ఫ్యామిలీ ఫ్రేమ్లో తను ఏ రోజైనా మిస్ అయిందా? పైగా మనిద్దరిని రోస్ట్ చేసే అవకాశం వస్తే ఆవిడ అసలు మిస్ చేసుకోదు. నాకేదో కొడుతుంది మధు. వీళ్ళందరూ ఇంత రిలాక్స్గా ఉన్నారంటే అక్కడ సింధు ఎవరినో టెన్షన్ పెడుతుంది, ఖచ్చితంగా పెడుతుంది. ఈ జడిసిపోయే ఎంట్రీ ఏంటి? ఎంట్రీకి దడుచుకుంటే క్లైమాక్స్కి ఏమైపోతావు కోతి మామా? పొద్దు పొద్దునే మాకేటిది? సేమ్ ఫీలింగ్ మామా. పొద్దు పొద్దునే నీ మొహం చూడాలని నాకు లేదు. నువ్వు నా భర్తపై పెట్టిన కేసు విత్డ్రా చేసుకో. అవతల నాకు చాలా పనులున్నాయి. అమ్మా జోకా? నవ్వాలా? ఎంత పెద్దగా నవ్వాలి? ఒరే పులి, ఓ పళ్ళు నవ్వేరా, వెళ్ళిపోతుంది. నాకు అలా అనిపించట్లేదు దేవా. నిన్నేదో పరిగెత్తించడానికి ప్లాన్ వేసుకుని వచ్చినట్టుంది. పులి చెప్పిన మాట నిజమే మామా. తొందరగా పని కాని. ఏటి కానిచ్చేసేది? నీ మొగుడిని ఇరికించడానికి స్కెచ్ చేసి, సెటప్ చేసి, రౌడీలను సెట్ చేసి కేసులో ఇరికించడానికి నాకు క్షవరం అయింది. నేను ఎదురు చూసేదే నీ మొగుడు జైలుకి పోవాలని. నువ్వు చెప్తే నేను కేసు వెనక్కి తీసేసుకుంటానా? ఈసారి పర్మనెంట్గా అక్కడే ఉండేలా చేస్తాను. హలో మావయ్య, అయ్యేష్ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసుల్ని తెచ్చుకుంటావో పొలిటీషియన్ని తెచ్చుకుంటావో మీ మావయ్యకి చెప్పుకుంటావో చెప్పుకొని నాతో ఛాలెంజ్ చేశాడు. నేను పోలీసులకి ఫోన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వే ఇన్ఫార్మ్ చెయ్యి. ఇక్కడ మేము తను తప్పించుకోకుండా కాపలా ఉంటాం. అలాగే. ఏటమ్మా, అక్కడ నీ మొగుడేమో అరెస్ట్ చేయించుకో అని ఛాలెంజ్ చేస్తున్నాడంట. ఇక్కడ నువ్వేమో కేసు విత్డ్రా చేసుకో అని ఛాలెంజ్ చేస్తున్నావు. ఎలా కనబడుతున్నాను మీ కళ్ళకి? నాక మామా, మండు టెండలో 3 రోజులు అరటిపండు పెడితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నావు. బయట తొక్క మాడిపోయి లోపల కుళ్ళిపోయి చూడ్డానికి అసహ్యంగా ఉన్నావు. ఈ డైలాగ్ గుర్తెట్టుకోయే. వారం తర్వాత జైల్లో ఉన్న నీ ముగ్గుని చూస్తే ఇలాగే అనిపిస్తుంది. బయట చర్మం మాడిపోయి లోపలంతా కమిలిపోయి పట్టుకుంటే చీకిపోయేలాగా. ఛాన్స్ లేదు మావా. నువ్వు కేసు వెనక్కి తీసుకుంటావుగా. పైగా మా ఆయన అందగాడు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా, నీ భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా. వాళ్ళొచ్చి ఈడ్చికెళ్తారు చూడు. నువ్వు పోలీసులకి ఫోన్ చేస్తే నా మనుషులు జడ్జికి ఫోన్ చేస్తారు మామా. ఏటి మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఇది చూడు. మారుతీరావు, ఎలాగైనా నన్ను కాపాడు. వీళ్ళు నన్ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారు. నా జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. వెంటనే కాపాడు. చూసావా, పొలిటీషియన్ ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాడు. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకో. చెయ్యకపోతే ఏటవుద్ది? మహా అయితే పొలిటీషియన్ పోతాడు. ఆడిపోతే ఆడి వాటా కూడా నాకే మిగులుతుంది. అయినా మీరు కిడ్నాప్ చేస్తే నేనెందుకు భయపడాలి? ఏం చేస్తావో చేసుకో. చచా, నేనేం చేస్తాను మావా? చెయ్యాల్సిన వాళ్లే చేస్తారు. చెయ్యాల్సిన వాళ్ళ? ఎవరు? తనకి రావడం ఇష్టం లేక మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతోంది.
ఆరాధ్యని నా నుంచి దూరం చేయటమే మీ అమ్మ ప్లాన్. అక్కని మేమే తీసుకొస్తామని చెప్పాము. అమ్మ ఇక్కడికి వస్తానంది. ఏయ్, చాలా ఆపండి. తను రాదని నేను చెప్తున్నానుగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకొకసారి అక్క అక్క అని నా కూతురు చుట్టూ తిరక్కండి. మీ అమ్మలాగే మీరు కూడా నటిస్తున్నారు. మీ ప్రేమలన్నీ ఉత్తుత్తని. వెళ్ళండి. మా అమ్మనేవి అనుకో. ఇంత లేవు, నన్నే అంటావా? ఈ రోజు నుంచి ఈ గది వైపు కూడా చూడకండి. పొండికి నుంచి మిమ్మల్ని వెళ్ళండి. అసలు మిమ్మల్ని మధు 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 నా పిల్లల జోలికొస్తే నేను ఊరుకోను. జాగ్రత్త. వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళ మీద విషం చిమ్ముతున్నావు? అసలు నీకు మనసుందా లేదా? విషం చిమ్ముతోంది నువ్వు. నీ పిల్లలు నీ దగ్గరే ఉండాలి, నా బిడ్డ కూడా నీ దగ్గరే ఉండాలా? ఆరాధ్యని నా దగ్గర ఉంచుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. నువ్వు చూపించేది ప్రేమ కాదు, పైత్యం. ప్రేమంటే ఒకళ్ళకొకరిని దగ్గర చెయ్యాలి, అంతేకాని అందరికీ దూరం చేసి ఒంటరిని చేసి తన జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు. అక్క అక్క అంటూ తిరిగే పసి మనసుల్ని గాయపరుస్తావా? గాయపరుస్తాను. ఆరాధ్య చుట్టూ ఒక కంచె కడతాను. అందులోకి ఎవ్వర్నీ రానివ్వను. నిన్ను, వీళ్ళని ఎవ్వర్నీ రానివ్వను. నోర్ముయ్. నీ కుట్రలు నీ కుతంత్రాలు నీ దగ్గరే ఉంచుకో. పిల్లల్ని కూడా శత్రువుల్లా చూస్తున్నావంటే నువ్వు మనిషివి కాదు, ఒక్క రాక్షసివి. నీ అహంకారం కోసం ఒక బిడ్డని బలిపశువుని చేస్తున్నావు. అవును, చేస్తాను. ఆరాధ్యకి నువ్వంటే అసహ్యం పుట్టేలా చేస్తాను. నీ పిల్లల్ని చూస్తేనే తను చీదరించుకునేలా చేస్తాను. నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ చెంప పగలగొట్టి మరీ సమాధానం చెప్తాను. ఆగు ఆగు ఆగు. ఏమనుకుంటున్నావు నువ్వు? మా అమ్మ మీద చేయెత్తుతావా? మీరు ఎలాగో మమ్మల్ని కలుపుకోరు, కనీసం మమ్మల్ని ప్రశాంతంగా కూడా ఉండనివ్వరా? చూసావా ఆరాధ్య, నిన్ను బయటికి తీసుకువెళ్తానన్నందుకే నన్ను కొట్టడానికి ట్రై చేసింది. అసలేం జరిగిందంటే, నువ్వు నాకు సంజాయిషి ఇస్తావేంటమ్మా? నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? తను ఎలాంటిదో కూడా నాకు బాగా తెలుసు. నేను నీతోనే వస్తానమ్మా. అక్క, నువ్వు మాతో రావా? ప్లీజ్ అక్క, మాతో రా అక్క. ప్లీజ్ అక్క. సరే, మీరు మీ అమ్మను వదిలేసి నాతో రెస్టారెంట్కి వస్తారా? నేను మిమ్మల్ని నాతో రమ్మని బలవంతం చేయను. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆరాధ్య, పిల్లలు అంతగా బతిమాలుతున్నారు కదమ్మా, పిల్లల కోసమైనా నువ్వు రావచ్చు కదా? లేదు, నేను మా అమ్మతోనే వెళ్తాను. మీరు బయటికి వెళ్తే నేను రెడీ అవ్వాలి. చెప్తుందిగా, వెళ్ళండి. రిషి, శశి, పదండి వెళ్దాం. పదండి. ఈ మధు డబ్బు గురించి మాట్లాడడానికి కోతిమామ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడప్పుడే ఆ చర్చలు అవ్వవు. ఇంట్లో ఆరాధ్య ఒక్కడితే ఒంటరిగా ఉంది.
అలా ఉండడం సేఫ్ కాదు. యష్ని ఇంటికి తీసుకువెళ్ళమని అడుగుదామంటే పిల్లలు డిసప్పాయింట్ అవుతారని తిడతాడు. కానీ ఇప్పుడు ఆరాధ్య దగ్గరికి వెళ్ళడం అన్నిటికన్నా ముఖ్యం. అమ్మా, ఏమైంది సింధు? ఎక్కడికి వెళ్తున్నా? ఆ, అత్తయ్య, మీరు పిల్లలతో గడిపి ప్రశాంతంగా ఇంటికి రండి. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సింధు? నేను కూడా రానా? వద్దు యష్, పిల్లలతో ప్రశాంతంగా గడపండి. నేను వచ్చేస్తాను. మీరు కానివ్వండి. సరే. పిల్లలు బాయ్. బాయ్ అమ్మా. అమ్మా, అమ్మా, నాకు భయంగా ఉంది. ఎవరైనా క్యాండిల్ వెలిగించి తీసుకురండి. అమ్మా, చీకటి అంటే నాకు భయం కదమ్మా. నాకు భయంగా ఉంది. ఎవరైనా క్యాండిల్ వెలిగించి తీసుకురండి. అమ్మా, అమ్మా, రామ్మా. అమ్మా, రామ్మా. ఆరాధ్య, 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 ఆరాధ్య. ఆరాధ్య, 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 అమ్మ ఆరాధ్య, కళ్ళు తెరవమ్మా. పిన్ని వచ్చాను చూడు. ఆరాధ్య, ఆరాధ్య. హలో, అంబులెన్స్. దేవుడా, ఆ చిన్ని గుండె ఇప్పటికే మోయలేని బరువు మోస్తోంది. తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ఇవ్వాల్సిన భరోసాకి దూరం అయ్యింది. మనసు నిండా భయాలు, అభద్రతలు, అపోహల మధ్య నలిగిపోతోంది. ఇంకా దాన్ని కష్టపెట్టకు తండ్రి. తట్టుకునే శక్తి తనకి లేదు. తనకేదన్నా అయితే నా గుండె కూడా ఆగిపోతుంది తండ్రి. అవసరమైతే నా ప్రాణం తీసుకుని దానికి ఊపిరిపై తండ్రి.